ఈ రోజు నుంచి మీ బలం మరింత గట్టిపడుతుంది. మీ మాంగళ్యానికి ఇంకే అడ్డు ఉండదు. నీకు నేను హామీ ఇస్తున్నాను అని చంచలమ్మ అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నీ మాంగళ్యానికి ఇంకా ఆయుష్ పెరుగుతుంది సింధూర అని చెప్పేసి, ఇక నుంచి మీకు ఎటువంటి ఆటంకాలు రావు అని చంచలమ్మ అయితే చాలా గట్టిగా సింధూరతో చెప్పేసరికి సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కొంచెం నవ్వుతూ ఉంటుంది. ఇక మీ ఇద్దరు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళిద్దరితో పూజ అయితే పంతులు గారు చేపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కూర్చొని పూజ చేపిస్తూ ఉండగా మంగళసూత్రం తెస్తాండమ్మా అని చెప్పేసి పంతులు గారు అడిగేసరికి నివేద మంగళసూత్రం తెస్తా అని చెప్పేసి చంచలమ్మ నివేదకి చెప్తూ ఉంటుంది. సరేనండి అని చెప్పేసి నివేద అయితే వెళ్తూ ఉంటుంది. మంగళసూత్రం వెతుకుతూ ఉంటుంది. బీరువాలో మంగళసూత్రం కనిపించకపోవడంతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక నివేద అయితే వీళ్ళైతే నా మంగళసూత్రం నివేద తెస్తుందని చాలా దినిగా పూజ అయితే చేస్తూ ఉంటారు. ఇక చంటి సింధూర కలిపి గౌరీ పూజ విఘ్నేశ్వర పూజ అవైతే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా నివేద కంగారుగా వచ్చి అక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది. అలా కంగారుగా వెతుకుతూ ఉన్న నివేదన చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా వెతుకుతుంది అని చెప్పేసి షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక కేశవయ్య అయితే ఏంటమ్మా వెతుకుతున్నావు అని చెప్పేసి అడిగేసరికి మంగళసూత్రం కనిపించడం లేదండి అని చెప్పేసి అని నివేద అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మంగళసూత్రం కనిపించకపోవడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంటి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మంగళసూత్రం కనిపించడం లేదా అని అయితే షాక్ అయ్యి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక నివేద అయితే అలా ఉండిపోతుంది. మంగళసూత్రం కనిపించట్లేదని అలా కంగారుగా ఉంటుంది నివేద.